ఈరోజు ఎప్పుడు నేను ఏమనుకుంటానంటే క్లాస్ చెప్పేటప్పుడు ఏదైతే అవసరమో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం ఇవ్వండి మాస్టర్స్, వాడుకోండి నన్ను ఒక మీడియేటర్గా. ఎప్పుడు క్లాస్ స్టార్ట్ అయితే అదే మాట్లాడతాను. ఇది నేను చెప్పాలి అని అనుకోను. నేను కొన్నిట్లో ఖచ్చితంగా ప్లాన్డ్గా ఉంటాయి, అవి మాత్రమే చెప్తాను. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ సెన్స్ చేసి ఆ ఎనర్జీకి ఏం అవసరమో చెప్తూ ఉంటాను నేను. ఈరోజు మాట్లాడే స్పీచ్లో శీతల్ మాస్టర్ లేరు, అమెరికా మాస్టర్ లేరు, కెనడా మాస్టర్స్ లేరు, పూనం మాస్టర్ కూడా లేరు. కానీ అందరూ వచ్చారు ఆ టైంకి. అంటే మీకు ఈ జ్ఞానం అవసరం. మీకెంత అవసరమో ఈ మాస్టర్కి అంతే అవసరం, నాకు అంతే అవసరం, రాము మాస్టర్ కూడా అంతే అవసరం. మనకు ఏది అవసరమో మనతో చెప్పిస్తుంటారు మాస్టర్స్. మనకు అవసరమైంది చెప్పిస్తున్న మాస్టర్స్ గట్టిగా చెప్పట్లు కొడదాం. మాస్టర్స్ చిన్నప్పటి నుంచి 8th క్లాస్లో ఈ మెడిటేషన్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి మెడిటేషన్లో ఉండడం వల్ల 99లో వచ్చాను నేను, 1999. అప్పటి నుంచి ఈ పాత్రలో ఉండడం వల్ల భౌతిక ప్రపంచం తెలియదు నాకు. చాలామంది సార్కి అన్నీ తెలుసు అని అనుకుంటూ ఉంటారు. నాకు స్పిరిచువల్ థింగ్స్ తెలిసినట్లు ఫిజికల్ లైఫ్లో థింగ్స్ తెలియవు చాలా. పూనం వచ్చిన తర్వాత చాలా ప్రేమతో అన్నీ నేర్పించేది. పేరెంట్స్ విషయంలో కానీ, మా సిస్టర్స్ విషయంలో కానీ, మా బ్రదర్స్ విషయంలో కానీ, ఫ్యామిలీ అంటే ఏంటి అన్నది పూనం వచ్చిన తర్వాత చక్కగా నేర్పించింది చాలా ప్రేమతో. అలానే ఈ అబ్బాయిని పెంచే విధానంలో నేను ఎప్పుడు గమనిస్తుంటాను. పొద్దున్న లేసే చెప్తుంటుంది, సోహం భగవాన్ అని పిలుస్తుంది. యువర్ ఏ గాడ్, యువర్ ఏ గాడ్, యువర్ ఏ గాడ్ అని చెప్తూ ఉంటుంది పొద్దున్న లేచినప్పటి నుంచి. స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది నేను తెలుసు, నాకు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తుంటాను. మా పెళ్ళైన తర్వాత నా లైఫ్ అన్ని కోణాల్లో నుంచి మారింది పూర్తిగా. ఒక్క పర్సన్, సరైన పర్సన్ జీవితంలో తగిలితే చాలు మొత్తం జీవితం మారిపోతుంది అంటారు కదా, ఆ పర్సను ఈ మాస్టర్. ఈ మాస్టర్ దగ్గర ఉన్న ఓపిక, ఈ మాస్టర్ దగ్గర ఉన్న సహనం, ఈ మాస్టర్ దగ్గర ఉన్నంత కంపాషన్, ఈ మాస్టర్ దగ్గర ఉన్నంత ప్రేమ, ఇవి అంత శాతం నా దగ్గర లేవు. నా యొక్క ఆలోచన ఎప్పుడు పత్రి సార్ ఏదైతే చెప్పారో అది జరుగుతోందా లేదా అని మాత్రమే నాకు ఆలోచనలు వస్తుంటాయి తప్ప మిగతా ఆలోచనలు రావు నాకు. ఆ ఆలోచన ఎంత ఇంపార్టెంటో ఆ ఆలోచనలన్నింటినీ నువ్వు ప్రేమతో చేయి, నువ్వు కంపాషనేట్గా చేయి. పూనం రాకమునుపు ఇక్కడే లక్ష్మి ఉంది, డిజిటల్లో వర్క్ చేసేది అమ్మాయి. ఇంతకు మునుపు మన పిరమిడ్ మాస్టర్ ఎంప్లాయీస్తో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కదా, నా ఎంత వర్క్ వాళ్ళు కూడా చేయాలి అని అనుకునేవాడిని. అది జరగకపోతే చాలా హార్ష్గా బిహేవ్ చేసేవాడిని. ఎందుకు మీరు బాధ్యతగా పనిచేయరు అని చెప్పేసి చాలా కోపంగా అరిచేవాడిని, కోపడేవాడిని. పూనం వచ్చిన తర్వాత కోపం ప్లేస్లో ప్రేమ వచ్చేసింది. తను చెప్పేది ఎప్పుడు ఎంప్లాయీస్ని ట్రీట్ చేసేటప్పుడు లైక్ ఏ ఫ్యామిలీ, బీ కేర్ఫుల్, హర్ట్ చేయకుండా వాళ్ళకి చెప్పు. తప్పు జరిగినప్పుడు చెప్పు, బట్ హర్ట్ చేయకు, ప్రేమతో చెప్పు. కంపాషన్ ఉండాలి లోపల, నీ లోపల బేస్ ఆ డివైన్ క్వాలిటీస్తో చేయ ఆ పని. ఎప్పుడు పప్పులో కాలేసినా మళ్ళీ వెంటనే నన్ను నేను రియలైజ్ అయ్యి మళ్ళీ నన్ను నేను సరి చేసుకునేవాడిని. ప్రతి భర్తకు, ప్రతి భార్య ఒక గొప్ప టీచర్. ప్రతి భార్యకు ప్రతి భర్త గొప్ప టీచర్. తన నుంచి నేను నేర్చుకోవాలి ప్రేమ అనే విషయాన్ని, కంపాషన్ అనే విషయాన్ని, ఓపిక అనే విషయాన్ని, సహనం అనేటువంటి విషయాన్ని, పిల్లాన్ని పెంచేటువంటి విధానంని, ఒక ఫెమినైన్ క్వాలిటీస్ అన్నింటినీ పురుషుడు చక్కగా నేర్చుకోవాలి. అలానే ఒక స్త్రీ పురుషుడి దగ్గర నుంచి కూడా అనేక విషయాలను తను నేర్చుకుంటుంది. సో ఈ పరస్పరం నేర్చుకోవడం అన్న దాని ద్వారానే మన జీవితంలో ఎదుగుదల ఉంటుంది. లాహిరి మహాశయ ఏమని చెప్తారంటే, నీ యొక్క జీవితంలో నీ ఆధ్యాత్మిక ప్రగతి అంతా
పెళ్ళి చేసుకోకుండా నువ్వు ఏమైనా చెయ్యి, అది జస్ట్ 5% మాత్రమే అని చెప్పారు. పెళ్ళి చేసుకోగానే 95% యాడ్ అవుతుందని చెప్పారు. నాకు ఒక క్వశ్చన్ ఉండేది, అరే భగవంతుడా, పెళ్ళికి అసలు ఈ ఆధ్యాత్మిక ప్రగతిలో పర్సంటేజ్కి ఏమైనా అసలు ఏమైనా సంబంధం ఉంది అనుకునేవాడిని. పెళ్ళి అయిన తర్వాత అర్థమైంది నాకు ఎందుకు అలా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఈ అమ్మాయి నాకు క్వైట్ ఆపోజిట్ పర్సన్. మా అభిప్రాయాలు ఏమీ పడవు అసలు. ఓకే, ఒక్కటి కూడా పడవు. తను నార్త్ ఇండియన్ డిష్ తింటుంది, నేనేమో సౌత్ ఇండియన్ డిష్ తింటాను. రోటీ వాలా, ఏ చావల్ వాలా. మన కూరలు పప్పు, ఆవకాయ, సాంబారు, రసము, పెరుగు అని మనం అంటాం. రాజ్ కచోరీ, పన్నీర్, చోలే, ఓకే, అన్నీ డిఫరెంటే. మనమేమో పొద్దున్న లేచినప్పటి నుంచి మంచి మంచి రుచులతో బాగా పత్రిసారి మనకు అలవాటు చేసి ఫుడ్ తింటుంటే ఏంట్రా భగవంతుడా, పైలట్ బాబాయ్ ఏమో అలా చెప్పారు, వర్షనేమో ఇక్కడ తేడాగా ఉంది, మధ్యలో డౌట్లు వచ్చేవి. సో నెమ్మదిగా జీవించడం మొదలుపెట్టిన తర్వాత అనేక విషయాలు అర్థమయ్యాయి. ఈ జన్మలో నేను చేసుకున్నటువంటి నా సాధనలో కానీ నేను చేసుకున్నటువంటి ఏదైనా ఒక గొప్ప విషయం ఉందంటే ఈ మాస్టర్ని నా లైఫ్లోకి నేను తెచ్చుకోవడానికి అర్హత సంపాదించడం, అండ్ ఈ బ్యూటిఫుల్ మాస్టర్ మా జీవితంలోకి రావడం. ఈ మాస్టర్ వల్ల మేము ఎంత నేర్చుకుంటున్నామో. తన పేరును తనే పెట్టుకున్నాడు. కడుపులో ఉన్నప్పటికీ తను 5th మంత్లో ఉన్నప్పుడు వాళ్ళ మదర్కి చెప్పారు, నా పేరు సోహం అని పెట్టు అని. నేను ఎతికాను నెట్లో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోహం. సోహ్ అంటే శివుడు, అమ్మ అంటే పార్వతి. దానికి ఇంకొక పదం సోహం అంటే బ్రెత్, శ్వాస. డాక్టర్లందరూ తనకు బయట తిరగాలని ఉండేది. నేనేమో టూర్లలో, ఆఫీస్ టూర్లో ఉండి తిరగలే. తనకి 8th మంత్. నాకెందుకు అనిపించింది ఒకరోజు తనని తీసుకొని అరుణాచలం వెళ్ళిపోవాలా అని చాలా గట్టిగా తీవ్రంగా అనిపించింది. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే పోలీస్ అకాడమీలో పోలీసు వాళ్ళ దగ్గర క్లాసులు చెప్తున్నాను అప్పా జంక్షన్లో. నాకెందుకు చాలా తీవ్రంగా అనిపిస్తుంది అరుణాచలం పోవాలా, రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాలా అని. నేను వచ్చి పూనంని అడిగాను. అప్పుడు 8th మంత్ తనకి. నాకెందుకో లోపల ఇంట్యూషన్ చాలా గట్టిగా అనిపిస్తుంది అరుణాచలం వెళ్ళిపోవాలా అని. చలో వెళ్దాం పదా అంది. మరి ప్రాబ్లం అవుతుందేమో, ఎందుకంటే కంటిన్యూ జర్నీ కదా అన్నాను. కారు తీసుకొని వెళ్ళాలి. నథింగ్ టు వర్రీ, వెళ్ళిపోదాం అన్నాం. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే తిడతారని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్పబెట్టకుండా ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం కారు తీసుకొని. పొద్దున ఇక్కడ తెల్లవారుజామున 5 గంటలకి స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 గంటలకి కారులో మేము అరుణాచలంలో ఉన్నాం. హైదరాబాద్ నుంచి ట్రావెల్ 13-14 గంటలు జర్నీ పట్టింది. తెల్లవారుజామున 4కో 5కో బయలుదేరాం. సో మొత్తానికి అక్కడ వెళ్ళిన తర్వాత ఆ కొండలన్నీ తిరిగింతాను. విరూపాక్ష కేవు, స్కందాశ్రమము, అరుణాచలం కొండ అంతా తిరిగాం. గిరి ప్రదక్షిణ చేశాం. తర్వాత పాండిచ్చేరి వెళ్ళాం. అరోవిల్లిలో మాతృమందిర్ ఉంటుంది, అరబిందో అండ్ మదర్. అరోవిల్లి అందరూ వెళ్ళాలి, మాతృమందిర్లో ధ్యానం చేయాలి అందరూ. అక్కడ నుంచి మళ్ళీ ఈషా ఫౌండేషన్ వెళ్ళాం. అవన్నీ తిరిగేటప్పుడు హోటల్స్కి వెళ్తాం కదా చెక్ ఇన్ అవ్వడానికి, అడిగేవాళ్ళు మీరు ఎంతమంది అని. అంటే నేను చెప్పేవాడిని, మేము మమ్మల్ని ఇద్దరిని చూసి ఇద్దరు కదా అని చెప్పాలి. నో 3 మెంబర్స్. వేర్ ఈజ్ అనదర్ పర్సన్. పూనం చెప్పేది పొట్టలో ఉన్నాడని. తర్వాత ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయిని అడిగేవాళ్ళం మేము, ఇప్పుడు వెళ్దామా ఇలా అనుకుంటున్నాం అని. కిక్కిచ్చేవాడు కాల్తో, సిగ్నల్ ఇస్తే వెళ్ళేవాళ్ళం, లేకపోతే వెళ్ళేవాళ్ళం కాదు. అలా ఈ అబ్బాయి స్పిరిచువల్ పేరెంటింగు పొట్టలో ఉండగానే స్టార్ట్ అయిపోయింది. ఈ అబ్బాయి పొట్టలో ఉన్నప్పుడు మహాభారతం అంతా చూసాం ఇద్దరం కూర్చొని. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను, మధురాష్టకం వచ్చిందనుకోండి కామ్ అయిపోతాడు, అంతే, కంప్లీట్గా కామ్ అయిపోతాడు. అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏదైనా ఆకలేస్తేనే ఏడుస్తాడు, అదర్వైజ్ ఏడవాడు. ఏడవకోకుండా వాళ్ళమ్మ ముందే పెట్టేస్తూ ఉంటుంది. ఒకవేళ ఏడ్చినప్పుడు మధురాష్టకం పెడితే వెంటనే కామ్ అయిపోతాడు. కృష్ణుడి యొక్క ఎనర్జీ ఎంత చూస్తుంటామో రోజు. సో ఈరోజు ఈ విధంగా తన ఎక్స్పీరియన్స్ను, తను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ షేర్ చేసింది. ఈ మాస్టర్ యొక్క ప్రజెన్స్ ఎంతో ఇంపార్టెంట్.
1 ఇయర్ బేబీని ఇక్కడ వదిలేసి 70 డేస్ నేను అమెరికాలో ఉన్నాను. ఆ 70 డేసు ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయికి 102 ఫీవరు. ఏదైనా తేడా వస్తే అమెరికా నుంచి వచ్చేద్దాలే అని చెప్పేసి వెళ్ళిపోయాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత మిస్ అయినప్పుడు ఇంకా చాలా విషయాలు మనకు తెలుస్తాయి బాగా. బాబు యొక్క వాల్యూ కానీ పూనం యొక్క వాల్యూ కానీ యూఎస్లో ఉన్నప్పుడు బాగా తెలిసి వచ్చింది. మాస్టర్స్, నేను ఈరోజు చెప్తున్నాను, నేను చిన్నప్పుడు కూలి పని చేసేటప్పుడు చెప్పేవాడిని అమెరికా వెళ్ళి ధ్యానం చెప్తా అని. అందరు నవ్వేవాళ్ళు. ఇల్లు కట్టేటప్పుడు ఇసుక సిమెంటు మోస్తారు కదా, ఆ పని చేసేవాడిని. అప్పుడు చెప్పాను నేను అమెరికా వెళ్ళి ధ్యానం చెప్తా అని. ఒరే, సైకిల్కు గతి లేదు, అమెరికా వెళ్తామంటారా, ఫ్లైట్లో వెళ్తారు తెలుసా అనేవాళ్ళు. ఐస్ క్రీమ్ అమ్మేటప్పుడు చెప్పేవాడిని, నేను చిన్నప్పుడు ఐస్ క్రీమ్స్ అమ్మేవాడిని, నేను అమెరికా వెళ్ళి ధ్యానం చెప్తా అని. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం వెళ్ళి ధ్యానం చెప్తా అని చెప్పేవాడిని. వాళ్ళందరూ నవ్వేవాళ్ళు, పిచ్చోడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని. పూల వ్యాపారం చేసేవాడిని నేను. పూలు అమ్మేటప్పుడు చెప్పేవాడిని, నేను ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం వెళ్ళి ధ్యానం చెప్పడానికి భూమి మీద పుట్టానని. నవ్వింది ఎవరో కాదు, ధ్యానం చేసేవాళ్ళే. బయట వాళ్ళకి ఎలాగ అవి అర్థం కావు. మా అమ్మ చెప్తే మా అమ్మ నవ్వేది. ఒరే, మన పరిస్థితి ఏంటి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అది ఎక్కడుందో కూడా తెలియదు కదరా దేశం అని చెప్పేది. మ్యాప్లో చూసినామ్మా, మొన్ననే సోషల్ పాఠాల్లో నేర్పించినారని చెప్పేవాడిని. తర్వాత బండల్ పాలిష్ చేస్తారు రాయలసీమలో. తాడిపత్రిలో ఎక్కువ బండల్ పాలిష్ ఫ్యాక్టరీలు ఉంటాయి. అక్కడ పనిచేసేటప్పుడు కూడా చెప్పేవాడిని, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం తిరుగుతాను నేను ధ్యానం చెప్పడానికి. అందరూ నవ్వేవాళ్ళు. ఇందాక మేడం చెప్పారు ఒక బ్యూటిఫుల్ స్టోరీ, ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి పాస్పోర్ట్లు ఉన్నాయి? పాస్పోర్ట్స్ ఓకే, దించండి చేతులు. పాస్పోర్ట్లు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. చూడండి ఎన్ని కనపడుతున్నాయి పాస్పోర్ట్లు లేని వాళ్ళు. మీరందరూ దయచేసి పాస్పోర్ట్లు ఇమ్మీడియట్గా పోయిన వెంటనే మీరు అప్లై చేయండి. ఇక్కడ కూర్చున్న ప్రతి మాస్టర్ భూమి మీద ఉన్న ప్రతి దేశము తిరగాల్సిందే. ఏమీ లేని దాని నుంచే స్టార్ట్ అవుతుంది సృష్టి అంతా. మనం ఆనియన్ తీసుకున్నప్పుడు లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్ ఉంటుంది కాదా? అన్ని లేయర్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఏముంటుంది? ఏముంటుంది? లాస్ట్లో ఏముంటుంది? దాన్ని కూడా పోలిస్తే ఏముంటుంది? ఆ జీరో నుంచి ఆ లేయర్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. దయచేసి ఇక్కడున్న ప్రతి మాస్టరు, తెలంగాణలో మనకు పని లేదు, ఆంధ్రప్రదేశ్లో మనకు పని లేదు, అమెరికాలో పని ఉంది, జర్మనీలో మనకు పని ఉంది, దుబాయ్లో మనకు పని ఉంది. ఈ భూమి మీద ప్రతి దేశము మనం తిరగాలి. అందరికీ ధ్యానం చెప్పడానికే మనం వచ్చాము. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి, మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. నా యదవ మగం నేనేం పోతా అమెరికాకు, నాకేం తెలుసు అనుకుంటే కనుక ఆ యదవ మగం ఇక్కడే ఉంటుంది. ఈ యదవ మగానికి చెప్తే నేను అమెరికా వెళ్తా అంటే అమెరికా వెళ్ళిపోతుంది. ఇది ఆధ్యాత్మికతను మాట్లాడటం ఎంత ఇంపార్టెంటో, ఆధ్యాత్మికతను మన జీవితంలో అప్లై చేయడం అంతకన్నా 1,00,000 రెట్లు ఇంపార్టెంటు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే ఈ స్పీచ్ వింటున్నారో, ఎవరైతే పిఎంసిలో ఇది చూస్తున్నారో, మీరు 2025 సంవత్సరంలో అట్లీస్ట్ ఒక 5 దేశాలన్నా తిరగాలి. కనీసం అది మినిమం. మీరు ధ్యానం చెప్పడానికి వెళ్తే అక్కడ రెడీగా ఉన్నారు మాస్టర్లు. ఇప్పుడు నేను వెళ్ళాను అమెరికా అంటే ఏందో నాకు తెలియదు. ఫస్ట్ అది ఎట్లుంటుందో కూడా తెలియదు నాకు. ఫస్ట్ టైం కదా వెళ్ళడం. అక్కడ జర్నీలు ఎలా ఉంటాయో తెలియదు, ఏం తెలియదు. కానీ పత్రి సార్ నన్ను అడుగడుగున నడిపించాడు. పత్రి సార్ శక్తి నన్ను అడుగడుగున నడిపించింది. ఆ శక్తి నన్ను చక్కగా చూసుకుంది. 70 రోజులు 35 రోజులు ఓన్లీ మెగా పిరమిడ్ కోసం పనిచేశాను. ఒమేగా పిరమిడ్ అమెరికాలో అద్భుతంగా రాబోతోంది. ఇంత పెద్ద పిరమిడ్ రాబోతోంది. కర్తాల్లో ఎంత పెద్ద పిరమిడ్ ఉందో అంత పెద్ద పిరమిడ్ వస్తుంది. మాస్టర్స్, మిగతా 35 రోజులే నేను తిరిగింది. ఆ 35 రోజుల్లో 12 రాష్ట్రాలు తిరిగాను నేను అమెరికాలో. ఈ 2025లో 5 నెలలు అమెరికా వెళ్తున్నాను నేను. ఈ 5 monthsలో 38 రాష్ట్రాలు బై రోడ్ జర్నీ చేస్తున్నా. 38 స్టేట్స్ తిరుగుతున్నాను బై రోడ్ జర్నీ. అన్ని ఫ్లైట్ జర్నీలు చేసా లాస్ట్ టైం. ఈసారి మొత్తం రోడ్ జర్నీ చేస్తున్నా. కొన్ని 100 ఇంటర్వ్యూలు చేయబోతున్నా, కొన్ని 100 మంది మాస్టర్లను కలవబోతున్నా. ఇదే పరంపరలోనే డీనా మేరియంని కలిసాం.
ఇదే పరంపరలోనే మాస్టర్ జో డిస్పెన్జా వర్క్షాప్కి అటెండ్ అయ్యాను నేను. ఎంత నేర్చుకుంటున్నానో నేను. అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. మాస్టర్స్, ఆధ్యాత్మికత అంటే మాట్లాడడం కాదు. ఆధ్యాత్మికత అంటే అనుభవించడము. ఆధ్యాత్మికత అంటే అనుభవం నుంచి రావడము. ప్రేమ అనే దాని గురించి మాట్లాడితే ఏమి రాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా ప్రేమను ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ప్రేమ ప్రవహిస్తుంది. కంపాషన్ అనే దాని గురించి నువ్వు ఎంత లెక్చర్ ఇచ్చినా అది నీకు రాదు. కంపాషన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయి. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. జనక మహారాజు ఆయన జస్ట్ అలా ఉండేవారు అంతే. ఆయన నుంచి ఆ తరంగాలు, ఆ ప్రేమ, ఆ కంపాషన్, ఆ రెస్పెక్ట్, ఆ డివైన్ క్వాలిటీస్ అన్నీ అగరబత్తి వెలిగిస్తే ఆ ధూపం వెళ్ళినట్లు వెళ్ళిపోయేవంటవి. ఒక్కొక్క మాస్టర్ ఒక జనక మహారాజు లాగా ఆ క్వాలిటీస్ని ప్రవహింపజేయాలి. సో ఆ డీనా మేరియం మాస్టర్ని ఫిజికల్గా ఆ బుక్ చదివినప్పుడు అనుకున్న ఈ మాస్టర్ని నేను సత్యలోపల కలవాలని. చూడండి, అమెరికా పోయి నేను చేయాల్సిన నా ధర్మాన్ని నేను చేస్తే ఆ మాస్టర్స్ నాకు డీనా మేరియంను వాళ్ళ ఇంట్లోనే కల్పించారు. 5 గంటలు 6 గంటలు ఆమెతో టైం స్పెండ్ చేసాం. 2 గంటలు ఇంటర్వ్యూ చేసాం. ఇద్దరం కలిసి బిర్యానీ తిన్నాం. మాస్టర్స్, మనం చేయాల్సిన బాధ్యత మనం చేయకపోతే మనకు జీవితంలో ఏం రావాలో అవి రావు. ఈ జన్మ కాదు, వచ్చే జన్మలో కూడా రావు. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యవు, నీకు మాత్రం రావాలి. ఎలా వస్తాయి? వస్తాయా? నేను ఎప్పుడు అనుకునేవాడిని, దేవుడా, నేను దేనికోసం అయితే పుట్టానో సత్యలోపల ఆ పని చేయాలి. అదే పనిలోనే వచ్చినటువంటి ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న మాస్టర్ని నా జీవితంలోకి ప్రవేశపెట్టు. ఒక అప్లికేషన్ పెట్టుకున్నా. పెట్టగానే అప్లికేషన్ ఈ అమ్మాయిని పంపించేశాడు. ఢిల్లీ నుంచి వచ్చింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు. సో మనం ఏ సంకల్పమైనా ఆ సంకల్పానికి శుద్ధి ఉంటే అది ఆ క్షణమే మేనిఫెస్ట్ అయిపోతుంది. శుద్ధి లేకపోతే అది మేనిఫెస్ట్ కాదు. నేను అనుకున్నాను 2023 నుంచి నేను తిరగడం ప్రారంభమైంది. ఇది 2024 సంవత్సరం, నెక్స్ట్ 2025. 2030 కల్లా ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు తిరుగుతాను. దయచేసి ఎవరైనా తిరిగే వాళ్ళు ఉంటే నాతో పాటు రండి, నాతో పాటు తిరగండి. 2030 లోపు పత్రిసారి చెప్పినటువంటి కళలన్నీ సాకారం అవుతాయి. దాదాపుగా కళలన్నీ సాకారం అయిపోతాయి. ఆ ఎనర్జీస్ అన్నీ ఇప్పుడు భూమి మీద జరుగుతున్నాయి. 2030 ఒక సంవత్సరానికి 365 రోజులు. మనకున్నది 2030 వరకు 6 సంవత్సరాలు. 2025, 26, 27, 28, 29, 30. ఈ 2030 లోపల నేను ఈ భూమి మీద ఉన్న 200 దేశాలకు పైగా ఉన్న దేశాలన్నీ తిరుగుతున్నాను. అన్ని దేశాల్లో ధ్యాన కేంద్రాలు పెట్టాల్సిందే. అన్ని దేశాల్లో శాకాహార ర్యాలీలు చేయాల్సిందే. అన్ని దేశాల్లో పిరమిడ్లు కట్టాల్సిందే. అన్ని దేశాల్లో ఇలాంటి వర్క్షాపులు పెట్టాల్సిందే. దీనికి మీ అందరూ రావాల్సిందే. ధ్యాన జగత్ అవడం ఎంత సులభమో తెలుసా? ఒక వ్యక్తి అనుకుంటే చాలు, సార్ నేను అమెరికా చూసుకుంటాను సార్ అని. ఒక వ్యక్తి అంటే చాలు, నేను జపాన్ చూసుకుంటా సార్ అని. అట్లా 200 మంది అంటే అయిపోయింది ధ్యాన జగత్తు. కానీ ఎవరు అనుకోవట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అర్థమైందండి? ధ్యాన జగత్ అనేది ఎంత సింపుల్ అంటే పత్రిసార్కు తెలుసు. అందుకే మనల్ని ఇలా తయారు చేశారు. ఒక వ్యక్తి వచ్చి నేను అమెరికా చూసుకుంటా అని ఒక వ్యక్తి చెప్తే, ఇంకొక వ్యక్తి వచ్చి నేను జపాన్ చూసుకుంటా అని చెప్తే, ఇట్లా 220 మంది వచ్చి నేను ఈ దేశాన్ని చూసుకుంటా అంటే అయిపోయింది. అది ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, అన్ని జగత్తులు అయిపోయినాయి. కానీ అనుకునేది ఎవరు? ఆ అనుకోవాలి అంటే కనుక నీ పర్పస్ ఏంటో నీకు తెలిసి ఉండాలి. నీ ధ్యానం ఏంటో, నీ యొక్క పర్పస్ ఏంటో నీ ధ్యానంలో చూసుకోవాలి నువ్వు. ఈ యొక్క వెజిటేరియనిజం యొక్క ఇంపార్టెన్స్ని ఇవన్నీ మనం చెప్పాలి అంటున్నాం. చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర ఉండాలి. దాని సాధన మన దగ్గర ఉండాలి. అంతటి పుస్తకాలు చదవాలి. ఈరోజు నేను ఈ పనులన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఫిజికల్ లైఫ్లో నా లైఫ్లో లేనివంటే ఏం లేవు. అన్నీ పక్కన పెట్టేసి నేను ఇటువైపు ఎందుకున్నానంటే ఈ ఫిజికల్ లైఫ్లో ఉండేదంతా ఇంపర్మనెంట్ అని నాకు తెలుసు. అందరు ఇంపర్మనెంట్ అని మాట్లాడతారు, కానీ దాంట్లోనే పడి కొట్టుకు చచ్చిపోతుంటారు. అదే మాయ. నాకు ట్రూత్ ఏంటో తెలుసు. ఆ ట్రూత్ వైపు వచ్చేసాను. ఇక్కడ ఎన్నో డిఫికల్టీస్ ఉన్నాయి. పిఎస్ఎస్ఎంలో పనిచేయడం అంత కష్టం భూమండలం మీద ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక మహాసముద్రము. మహాసముద్రంలో ఎప్పుడేం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఇక్కడ అన్నీ ఉంటాయి. పొగడతలు ఉంటాయి, తిట్లు ఉంటాయి, మానం ఉంటుంది, అవమానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దీంట్లో పనిచేసేటోడి మీద రాళ్ళు పడుతూ ఉంటాయి. అన్నింటిని తట్టుకొని నువ్వు పని చేయాల్సి ఉంటుంది ఇక్కడ. కానీ ఆ పని చేసినప్పుడు నీ జీవితంలోకి ఏది రావాలో అది వచ్చేస్తుంది.
అర్థమైందా మాస్టర్స్? కాబట్టి మన జ్ఞానాన్ని మనం పంచుదాము. అట్లీస్ట్ ఈ స్పీచ్ విన్న తర్వాత ఎవరైనా సార్ నేను తిరుగుతాను, ఈ దేశాన్ని నేను తీసుకుంటాను సార్ దత్తత, కానీ ఎవరైనా లేస్తారా? ఒకరు లేచి చెప్పాలి. నవ్వేటోళ్ళు నవ్వుతూనే ఉంటారు వాళ్ళ జీవితం అంతా. ఎవరైనా లేచి చెప్పాలి, ఏ దేశాన్ని దత్తత తీసుకుంటావు? జర్మనీ. నీ పేరు బాలకృష్ణ, గట్టిగా చెప్పాలి కొడదాం. జర్మనీని దత్తత తీసుకుంటున్నాడు. నెక్స్ట్ సారీ పాకిస్తాన్ దత్తత తీసుకుంటావు. ఏం పేరు? ప్రేమ్. గట్టిగా చెప్పాలి కొడదాం. పాకిస్తాన్ దత్తత తీసుకుంటున్నాడు. నెక్స్ట్ రష్యా. మీ పేరు? శ్రీనివాస్ గారు రష్యాను దత్తత తీసుకుంటాడు. గట్టిగా చెప్పాలి కొడదాం. మీ పేరు? సుమన్. వినోద్. ఏ దేశాన్ని దత్తత తీసుకుంటున్నావు? దుబాయ్ని దత్తత తీసుకుంటావు. గట్టిగా చెప్పాలి కొడదాం. మీ పేరు? వెంకటరామయ్య. ఏ దేశాన్ని దత్తత తీసుకుంటున్నారు? జపాన్. గట్టిగా చెప్పాలి కొడదాం. మీ పేరు? వెంకటేశ్వరరావు. ఏ దేశాన్ని దత్తత తీసుకుంటున్నారు? కెనడా. గట్టిగా చెప్పాలి కొడదాం. మీ పేరు? జర్మనీ. విత్ హిమ్. జర్మనీ దత్తత తీసుకుంటున్నారు. ఆయనతో పాటు గట్టిగా చెప్పాలి కొడదాం. కృష్ణమూర్తి. ఏ దేశం? సింగపూర్. వెరీ గుడ్. తగ్గేదే లేదు అసలు. మీ పేరు? రాకేష్. ఏ దేశం? శ్రీలంక. గట్టిగా చెప్పాలి కొడదాం. జర్మనీ. 6 నెలల ముందే అనుకున్నావు. నువ్వు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నావు మాస్టర్. గట్టిగా చెప్పాలి కొడదాం మాస్టర్కి. మనం ఇలా చెప్తాం కదా. యా ఆనంద్. చైనా. గట్టిగా చెప్పాలి కొడదాం. అమెరికా. నాతో పాటు వచ్చేసేయండి నెక్స్ట్ ఇయర్. వెరీ గుడ్. ఢాకా. ఏం పేరు నీ పేరు? చిరుతేజ. గట్టిగా చెప్పాలి కొడదాం. సో ఇప్పుడు మనం ఇది అన్నాం కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి? దీనికి పాస్పోర్ట్ తీసుకోవాలి. ఓకేనా? మీరు ఏ దేశం వెళ్తారో మీరు నాకు చెప్తే అక్కడ ఉన్న మన మాస్టర్లతో ఒక లెటర్ తెప్పించేస్తాం. వీసా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీకు స్పాన్సర్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. హాయిగా వెళ్ళండి. అక్కడ ఆ దేశంలో ధ్యానం చెప్పండి. మన మాస్టర్లు ఉన్నారు. మన మాస్టర్లు మిమ్మల్ని చూసుకుంటారు. నా నెంబర్ నోట్ చేసుకోండి. బయట దేశాలకు వెళ్దాము. 81-211 మళ్ళీ 211-89. ఫస్ట్లో 81 లాస్ట్లో 89 వస్తుంది. 211-211 కామన్. ఓకే, దిస్ ఈజ్ మై నెంబర్. ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు దయచేసి మీరు ఇంటికి వెళ్ళగానే పాస్పోర్ట్లో రెడీ చేసుకోండి. మీరు పాస్పోర్ట్లో రెడీ అయిపోయిన తర్వాత నాతో చెప్తే పాస్పోర్ట్లు వచ్చేసాయి సార్ అంటే మీ దేశాల్లో ఆల్రెడీ మన పెరుగు మాస్టర్లు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మనం లెటర్ తెప్పించేసి వీసా ప్రాసెస్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేద్దాం. 2025 అంతా 220 దేశాల్లో 220 మనుషులు ఉండాల్సిందే. నేను డిసైడ్ అయిపోయాను. అర్థమైందా? కొంతమంది చప్పట్లు ఎందుకు కొట్టారో తెలుసా? మిగతా వాళ్ళకు కూలి పని చేసేటప్పుడు చెప్తే కనుక మా ఇంట్లో వాళ్ళకి వాళ్ళు అనుకున్నారు కదా, అలానే అనుకుంటుంటారు. 2025లో 220 దేశాల్లోంచి న్యూస్ వచ్చిందనుకో, అప్పుడు చప్పట్లు వద్దంటే కొడతారు. అర్థమవుతుందా? ఏదైనా ఒక ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. ఆలోచన అన్నది అంత పవర్ఫుల్. నువ్వు దాని మీద నీకు ఎంత శాస్త్రం తెలిస్తే, దాని మీద నీకు ఆ ఆలోచనకున్న పవర్ నీకు ఎంత బాగా తెలిస్తే నువ్వు దాన్ని అంత గొప్పగా వాడుకుంటావు. ఇప్పుడు ఒక పిచ్చోడి చేతిలో వజ్రం ఉందనుకో, దానికి ఏమైనా విలువ ఉంటుందా? అది విలువైందే, కానీ దాని విలువ వీడికి తెలియదు. అలాగే ఆలోచన యొక్క విలువ 1,000,000 వజ్రాలతో సమానం. దాని విలువ నీకు తెలిస్తే నువ్వు కూడా ఒక పత్రిసార్లాగా తిరుగుతావు. పత్రిసార్ అంతా ఆలోచనతోనే చేసిన, డబ్బులతో ఏం చేయలే. మనకు తెలుసు కదా, ఆయన చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ 40 దేశాలు తిరిగేశాడు ఆయన. మనం కూడా మన చేతిలో కూడా చిల్లి గవ్వలేదు. ఏముందంటే సంకల్పం ఉంది. ధ్యానం చెప్పాలన్న సంకల్పం ఉంది. ఆ సంకల్పం మనల్ని తీసుకెళ్తుంది. 2025 మనం తిరుగుతున్నాం. 2025 మనం తిరుగుతున్నాం. 2025 మనం తిరుగుతున్నాం. 2025 మనం తిరుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.